మేము కడుపు నిండా తింటామోయి. ఎన్నెన్నెన్నో వంటలే ఈ చేత్తో వండానే, ఈ ముత్త చికెన్ వండలేనా లేనా లేనా. ఏందే విశాల ఇల్లు ఇంకా అత్తలేరు? రాకుంటే ఏందే బ్యాంచ్, మనకు నోరు లేదా కడుపు లేదా? మనమే అడక తిందాం. అడక తిన్నాం కాదే, అందుకొని తిన్నావా నువ్వు పిచ్చి మొహందానా? మరి లేకపోతే ఏందే? ఈ పోరగాళ్ళు ఇంకా అత్తలేరు, నాకు తిక్కలేస్తుంది ముక్కలేక. ఒక్కసారి వాళ్ళకి ఫోన్ అన్నయ్యే. అరే బాబ్రే, నా ఫోన్ లో రీఛార్జ్ లేదే. అవునా బాప్రే, అయితే వాళ్ళు వచ్చాక నువ్వు నిల్సోనే జావు, నేను కూర్చొనే చత్తా. అగో బాబ్రే, అత్తారు కాదే? రాళ్ళే మీకోసం ఎంతసేపు అని కూర్చోవాలి? ఇంతసేపు నిన్నెవడు కూసమ్మన్నాడే, నిల్చుంటే అయిపోవు కదా. అవునవును, నీదే తప్పు జున్ను, నిల్చుంటే అయిపోవు కదా. అబ్బా పిచ్చిన డాష్ కొండరానా, అబ్బా పిచ్చిన డాష్ కొండరానా. అంటే ఏంటిదే జున్ను? నిన్ను తిట్టిన గది కూడా అర్థం కాలేదా? అబ్బేమైంది గింత రేట్ అయితే దావత్ చేసుకోవద్దా? బాప్రే, మీ ముచ్చట్లు బంద్ చేసి దావత్ ఎట్లా చేసుకుందామో దాని గురించి ముచ్చట పెట్టుర్రి. ఇంకెట్లా చేసుకుంటామే, మంచిగా చికెన్ తెచ్చుకొని, థమ్స్ అప్ తెచ్చుకొని, బోల్పాలలు తెచ్చుకొని చేసుకుందాం. అరే బాప్రే, ఊకదేనా? ఆ థమ్స్ అప్ తాగి తాగి బోర్ కొడుతుంది. ఈసారి మందు తెచ్చుకుందాం. సరే మేము థమ్స్ అప్ తెచ్చుకుంటాం, నువ్వు పురుగుల మందు తెచ్చుకో. పురుగుల మందు తాగితే చచ్చిపోనానే. మరే పీకు పీడ విక్తది, మందు కావాలట మందు. విశాల మందెందుకు గాని తెల్లగల్లు తెచ్చుకుందాం. ఏంది తెల్లగల్లా? తెల్లగల్లే, అది కూడా లేకపోతే ఇక దావత్ చేసుకొని వేస్ట్ జున్ను. మరే అవసరం లేదు, మీకు అంత తాగాలనిపిస్తే రేపు తెచ్చుకొని తాగులి. ఇయ్యాల మాత్రం చికెన్ థమ్స్ అప్ తోటే దావతి. అగో సాములు, మీరు ఇక్కడ ఏం చేస్తుర్రు? అక్కడ ఎండి స్వామిని పరమేశ్వామి. ప్రతిరోజు మన వెంటే తిరుగుతుండే కదరా. ఇసుంటూ ఒక రోజు వస్తుందని నేను కళ్ళ కూడా ఊహించలేదురా ఎండి. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసిరా కష్టమని. ఇక మనం ఏం చెయ్యలేవురా పరమేశు. ఇంకా కొన్ని రోజులు కోల్పోతున్నామని తెలిస్తే నా గుండె తరించకపోతాందిరా ఎండి. ఇక మనం ఏం చేయలేవురా, ఇక అంతా దేవుంటాయా. దేవుడా ఏందయ్యా నీకు జాలి దయ ఇవేమీ లేవా? అరే ఏమైందిరా మీకు, ఏం బాధ వచ్చింది? ఏం చెప్పమంటావు జున్ను, చెప్తే ఆ బాధ తీరుతుందా ఏంది? మరే అది కాదురా, చెప్తే ఆ బాధ ఏందో మాకు కూడా తెలుస్తుంది కారా. అలాగా తెలిస్తే ఏం లాభం, పోయేదాన్ని మీద ఆపుతారా ఏంది? అరే బాప్రే, ఎవరు చత్తారో జల్ది చెప్పుర్రి. ఓ పిచ్చిదానా, పోయేటోళ్ళని గట్లంటే వేయండి. పోయేటోళ్ళు ఏమన్నా ఆగు అంటే ఆగుతారా? అయ్యో అయ్యో అయ్యో, ఈ పోరగలకు కరికరమన లేకపోయే కదరా దేవుడా. ఓ పోరి ఏమనకి సప్పుడేకుండే. అరే ఏమైందిరా, ఇక నన్న చెప్పలేర్రా, ఎవరు చచ్చిపోయేందుకు రెడీలు ఉన్నారా? మనిషి అయితే ఇంతగానే బాధపడకపోదువే. 2024 పోతుంది కదా, అందుకే ఈ బాధ. ఏంద్రా ఈ సంవత్సరం పోతారే వాళ్ళు చచ్చినట్లు ఎడతల్లా. బాధ అనిపించదా జున్ను? ఒక వారం రోజులు మనతో ఉంటేనే సోపతవుతారు, అసంటిది సంవత్సరం అంతా మనతో ఉండి పోతే బాధ అనిపించదా? ఏ ఆగుర్రా, మనసులే పోతారు, ఈ సంవత్సరం పోతేందిరా, మళ్ళా కొత్త సంవత్సరం రాదా? మరే ఇక అట్లా అనుకొని రోజులు గడపాలి. సరే గాని మనం దావత్ చేసుకోవద్దా? అమ్మో గది తప్పుద్దా? మరి దావత్కి మందు దావు లేదు. మరి ఎందుకు ఈ దిక్కుమాల దావత్?
అరే బాప్రే వీళ్ళు రారు గాని మనమే వేసుకుందాం పాయే. రావు ఏంటిదిరా? ఇక మాకెవరున్నారు సోపతి మీరు తప్ప. థమ్స్అప్ అయితే ఉంది ఉంది. సరే మరి ఎంతెంత వేసుకుంటారు? ఇగో మనిషికి 200 వేసుకుందాం తీ. అరే బాప్రే ఇంకా 200 ఏం సరిపోతాయి, ఇంకో 20 ఎక్కువ వేసుకుందాం. సరే మనందరం 200 చేద్దాం. ఇది ఒక్కటే 220 రూపాయలు తెస్తుంది. నేనెందుకు 20 రూపాయలు ఎక్కువ ఎత్తా? మరెందుకు ఓవరాక్షన్ చేస్తున్నావు? మూసుకోనుండు. తొందర రాలి మళ్ళీ ఇక్కడనే కలుసుకున్నా. ఓకే సరే సరే. అది మెడనరాలు బాగా గుంజుతానే, డాక్టర్ దగ్గరికి ఒక గోలాడు కచ్చుకుంటా. నమ్మంటావా? ఒట్టే పొట్ట ఎవలమీనా? రేపో మాపో చచ్చిపోయేటోళ్ళ మీద. అబ్బా అట్లనా? ఇప్పుడు ఎప్పుడు ఎటు పోతున్నావు? తెలియనట్టు అడుగుతాన్నవేందే? ఇలా 31 ముత్యమంతా దాయత్తా అంతే. మూతి వలిగే పోవాలి. పోయినసారి గిట్టనే ముత్యం అంతా తాగత్తా అని మూతులకెళ్ళి కక్క లేక తాగినావు. కొత్త సంవత్సరం గోలే ఇల్లంతా గడగలేక వచ్చిన. అప్పట్లా మందు సక్క వల్లేదే, ఈ మధ్య తాగుట్లో బాగా డెవలప్ అయినా. ఇప్పుడు అట్లా ఏం కాత్తి. ఎట్లయినా నువ్వు మాత్రం బయటికి పోయేదే లేదు. నీ అవ్వ ఈ 31 కు తాగుకుంటే మంచిగా ఉండదే. నా దోస్తు వాళ్ళకు తెలిస్తే ఇజ్జతి పోతుంది. ఉంటే పోతుంది, లేని ఏడికెళ్ళి పోతుంది. అబ్బా అబ్బా ప్లీజ్ గట్లనకే పూజి, ఒక్కసారే. సరే నువ్వు ఇంట్లోకో, నేను నీకు కోటర్ తెచ్చిస్తే తాగేవు. ఏంది ఇంట్లో తాగన్నా? డాడీ ఒక 200 దావత్ చేసుకుంటాం. ఏంది దావతారా? చేసుకుందాంపా. ఏయ్ ఏంది సందు చూసి అవతల పడదా అనుకుంటానవా? జున్ను నీకెందుకు దావతు? అది పెద్దోళ్ళు చేసుకోవాలి. అవును జున్ను, అది డాడీ ఏజ్ వాళ్ళే చేసుకుంటారు, కానీ నాకు ఆ అదృష్టం లేకపోయా. అందుకే డాడీ నీ అంతకు నేను చేసుకుంటా దావత్. నువ్వైతే నాకు 200 ఇయ్యి. దావత్ లేదు ఏం లేదు, నడు ఇంట్లో దావత్ చేసుకుంటా దావతు. అబ్బో మమ్మీ ప్లీజ్ మమ్మీ, దావత్ మా ఫ్రెండ్స్ అందరు కలిసి వేసుకుంటారు. అటు ఇప్పుడు నేను పోకుండా నా ఇజ్జత్ అంత పోతుంది. మళ్ళీ అలా గ్యాంగ్ నుంచి నన్ను తీసేస్తారు. అబ్బో ప్లీజ్ మమ్మీ. తొట్టి గ్యాంగ్ వాళ్ళు ఉంటే అది లేకుంటే అందే. ఇగో మంచిగా డాడీ చికెన్ థమ్స్అప్ చేస్తాడు, మంచి ఇంటికనే కూర్చొని నేను ఏమైందే? జున్నేదే ఇంకా అత్తలేదు. అరే బాప్రే మాకేం తెలుసురా? ఇక గిట్నే లేట్ చేస్తే రాత్రి అవుతుంది, దావత్ మొత్తం ఫెయిల్ అవుతుంది. అరే బాప్రే అవు అత్తంది జున్ను. ఏమైంది జున్ను గింత లేటా? ఇంట్లో రచ్చ చేస్తే అని మా వాళ్ళు డబ్బులు ఇయ్యలే. ఇంట్లో పెద్ద ఫైటింగ్ చేసినట్టున్నావుగా బాగా. సరే కానీ డబ్బులు అందరి ముట్టే నీయే ఆగినాయి. బాగా రెడీ చేసావు నువ్వు. ఇగో ఎంపీ చికెన్ థమ్స్అప్ తీసుకొని మనం గుట్ట కింది పోదాం. ఆడికోవాలి తీరి. ఏ మరి బోల్ పడాను తీసుకుపోలేరా? అంటే నీళ్ళు అంటారా? అబ్బా అవి కూడా పడకపోలే. మరి సాప అట్టనా? పాప కూడా పడకపోలేరా? చికెన్ వచ్చింది, అవి కోస్తారు. సరే కానీ ఇప్పుడు ఈ చికెన్ ఎవరు వండుతారు? అవును అది ఎవరు వండుతారే? బాప్రే ఎవరు వండాలి? అవునవును ఇప్పుడు ఎవరు వండుతారు? అవును ఎవరు వండాలి? నీ అవ్వ ఉన్న ఆడోళ్ళందరూ ఎవరు అంటే మొగోళ్ళ మేమన్నానే. తప్పదురా, నాకైతే అండరాదు. నాకు కూడా బాప్రే నాకు కూడా వండరాదు. మా తల్లులే తినుడు తప్ప అండు నేర్చుకోలేదా అవ్వా? బాప్రే ఇప్పుడు ఈ చికెన్ ఎవరు వండాలి? వండేవారు ఎవరు లేరనుకున్నావా? నేనున్నారా? నేనున్నా. ఏం చేద్దామంటవా? ఏందిరా నీకు చికెన్ కూడా వండుతుందా? ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నారా? నాకు తినుడే కాదు అండు కూడా వచ్చు. ఏ ఈడ అంటున్నాడు మనకు డోకలేదు, మంచి కూర్చోవచ్చు. నేను అస్సలకి ఒప్పుకోను. ఎందుకురా?
మీరు అందరు నాకు అసిస్టెంట్గా ఎత్తా అంటే నేను అంటా లేకుంటా అండా. అరే నేను నీ దోస్తును కారా, ఇగో నేను సపరేట్ కూర్చుంటా, వీళ్ళు చేస్తాడు నీకు అసిస్టెంట్. అంటే నువ్వు ఒక్కరే నాకు దోస్తు కానీ వారా, వీళ్ళందరూ నాకు దోస్తు కాదు కాదా? సరే నాకు నేను నూనె పోతా. నా అంతకైతే నేను ఉల్లిగడ్డలు ఎత్తారా? నా అంతకైతే నేను మిరపకాయలు ఎత్తా. నా అంతకైతే నేను మసాలా ఎత్తా. బాప్రే, నా అంతకైతే నేను తింటా. అబ్బాబాబాబా మా అత్తలే ఇంకా నయం తినుకుంటా ఈయనే వంట అంటలేవు, అవసరం లేదు నువ్వు కూడా పని చేయాలి. అవురా, నువ్వు అంటే మొత్తం అంత కూరకు మేమందరం నీకు అసిస్టెంట్గా చేసుడా? అవును, ఇది అన్యాయం. నువ్వు అంటే గింత కూరకు మేమందరం నీ పక్కకుండుడా? సరేరా ఇక వండుకోరి, మీరే తిన్నారు. ఇక పోరి పరమేశ్వర్ ఏ నువ్వు ఆగురా, నువ్వు నన్ను బద్దులాడకు అసలు చెప్తున్నావు. నువ్వు నాడు వండుకోరి మీరే. ఈడు కుక్క మొక్క పొన్ను లెక్కనే ఉన్నాడంతా. ఇన్నా పెద్ద పీకేదేం లేదులే. అరే ఏం ఫీల్ కాకురా, అప్పుడప్పుడు నిజాలు కూడా ఒప్పుకోవాలి. అబ్బా పరమేశు అండలేవోయ్. ఓ పిల్లగా అండలేవో. నీ లెక్క వండే మునగాడే లేడోయి, నువ్వు వండితే మేము కర్మిందామోయి. ఎన్నెన్నెన్నో వంటలే ఈ చేత్తో వండానే, ఈ ముచ్చ చికెన్ వండలేనా లేనా లేనా లే 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 పరమేశు, లే 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 పరమేశు, నువ్వు లేవబోయి గంజు పెట్టబోయి, గంజు పెట్టబోయి. లేతన్న రామశిలక, నాకు తాపకోటి ఇయ్యి రామశిలక, పోతాన్నా. ఆహా, కూరలు అన్ని పడ్డాయి, ఉడుకుతీగా తినుడే. మరి కూర ఉడికి అంతసేపు ఏం చేద్దాం? ప్రోగ్రామ్. DJ Pawan from DLK. ఎగిరి దమ్మత్తంద్ర పరమేశ్, ఫుల్ ఆకలి కూడా అవుతుంది. తిందాం బారి. తీసుకురా. సరేనా అడుగు సరే తీసుకెళ్తా. ఓ రాయ కూరంతా దానికి కింద